హలో అందరికీ. ఈరోజు మనం భారత చరిత్రలోని ఒక అద్భుతమైన ప్రయాణం ప్రారంభిస్తున్నాం. మౌర్యుల నుండి ముఘల్ల వరకు సామ్రాజ్యాల ఉత్థానం మరియు పతనం. అవును, ఒకప్పుడు ఈ నేలపై ఎన్నో రాజులు, ఎన్నో కలలు, కాని ఒకే కథ: శక్తి ఎలా పెరుగుతుంది మరియు ఎలా కూలిపోతుంది. క్రీస్తుపు 322లో చంద్రగుప్త మౌర్యుడు తన గురువు చాణక్యుడితో కలిసి భారత భూమిని ఒక ఐక్య సామ్రాజ్యంగా మార్చాడు. అది కేవలం రాజ్యం కాదు, ఒక దృష్టి. తరువాత అశోకుడు యుద్ధం ద్వారా గెలిచాడు, కాని కళింగ యుద్ధం తర్వాత మనసు మారింది. రక్తం కంటే కరుణ గొప్పదని ఆయన ప్రపంచానికి చెప్పాడు. బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేసి శాంతి ప్రతీక అయ్యాడు. మౌర్యుల తరువాత భారతం ప్రవేశించింది సువర్ణయుగంలో, గుప్తయుగం. ఆర్యభటుడు నక్షత్రాలను లెక్కించాడు. కాళిదాసు పద్యాలతో ప్రపంచాన్ని మంత్రముగ్ధం చేశాడు. కళలు, సాహిత్యం, విజ్ఞానం అన్నీ ఒకే కాలంలో వికసించాయి. భారతం ఆ సమయంలో ప్రపంచానికి జ్ఞానదీపంలా మారింది. తరువాత ఉత్తర దిశ నుండి దూసుకొచ్చారు విదేశీ యోధులు: ఘోరీ, ఖిల్జీలు, తుగ్లక్లు. ఢిల్లీ వారి కేంద్రంగా మారింది. కాని ఇది కేవలం యుద్ధం కాదు, సంస్కృతుల కలయిక. ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ మరియు భారత కళలు కలిసి కొత్త భారత రూపాన్ని తయారుచేశాయి. బాబర్ స్థాపించిన మొఘల్ వంశం అక్బర్ చేతుల్లో మహిమను అందుకుంది. అక్బర్ సహనానికి ప్రతీక. తన పాలనలో కళలు, మత సమానత్వం వికసించాయి. షాజహాన్ తన ప్రేమకు ప్రతీకగా తాజ్ మహల్ను నిర్మించాడు. కాని ఔరంగజేబ్ కాలంలో విభజనలు ప్రారంభమయ్యాయి. శక్తి తాత్కాలికం, కాని సంస్కృతి శాశ్వతం అనే సత్యం ఇక్కడే ప్రకటించింది. చరిత్ర మనకు ఒక పాఠం చెబుతోంది: ఎవరూ శాశ్వతులు కారు. కాని భారత ఆత్మ శాశ్వతం. మౌర్యుల ధైర్యం, గుప్తుల జ్ఞానం, మొఘల్ల కళాత్మకత మనలో నిలిచే చిహ్నాలు. ఇది మన కథ, మన భారతం, కాలానికి తలొగ్గని జాతి. సబ్స్క్రైబ్ చేయండి జాబ్ సఫల్, ఎందుకంటే జ్ఞానం మన నిజమైన శక్తి.